హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. ఈ సినిమా మీద ఆసక్తి నెలకొనడానికి విడుదల అర్ధరాత్రి అయినా కూడా అన్ని చోట్ల హౌస్ఫుల్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు రెండు. ఒకటి ప్రశాంత్ నీల్, మరొకటి ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి కేజీఎఫ్ లాంటి భారీ విజయాన్ని అందించిన ప్రశాంత్ నీల్ తోడేసరికి ఆశలు చిగురించాయి, అంచనాలు మిన్నంటాయి. మరి ఆ అంచనాలు అక్కడే ఉన్నాయా లేక పైకో కిందికో స్థానం మార్చుకున్నాయనేది చూద్దాం. కథలోకి వెళ్తే వరదరాజం అన్నారు దేవాకి చిన్ననాటి మిత్రుడు. కొన్ని కారణాల వల్ల దేవా అతని తల్లి ఊరు వదిలి 25 ఏళ్లుగా అస్సాంలో నివసిస్తుంటారు. తల్లికిచ్చిన మాట ప్రకారంగా దేవ ఆయుధం పట్టడు, ఆవేశం తెచ్చుకోడు. ఇదిలా ఉంటే ఆద్య అనే అమ్మాయి విదేశం నుంచి కలకత్తాలో దిగుతుంది. ఆమెకు ప్రాణహాని ఉందని ఆమె తండ్రి ఆమెను ఒక సహాయకుడు ద్వారా అస్సాంలోని దేవ తల్లి వద్దకు చేరుస్తాడు. ఇంతకీ ఎవరామె, ఆమెకున్న ప్రమాదం ఏంటి, ఆమెను ప్రమాదం నుంచి దేవా ఎందుకు రక్షిస్తున్నాడు? ఈ ప్రశ్నల నడుమ కొన్ని కారణాల వల్ల దేవాకి వరదరాజం మనకి మధ్య గ్యాప్ వస్తుంది. దానికి కారణం ఏంటి? ఈ కథంతా జరిగే కాన్సార్ నగర నేపథ్యం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ సాగుతుంది కథను. చెప్పుకోవడానికి సింపుల్ గా అనిపించే ఈ ప్రధాన కథకి అనేక ఉపకథలు జోడించి లెక్కలేనన్ని పాత్రలు పెట్టడం వల్ల చాట భారతం అంతా అయింది. అన్నేసి పాత్రలన్నీ అర్థం చేసుకుంటూ వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ని అర్థం చేసుకుంటూ చూడడం మెదడుకు పెద్ద పని. ఈ విషయంలో దీనికంటే పొన్నియిన్ సెల్వన్ చాలా నయమనిపిస్తుంది. ఇంతకీ సినిమాలో ప్రతి సీన్ ఎలివేషనే. సినిమా మొత్తం యూనిఫామ్ కలర్ టోన్, క్లోజప్ షాట్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, హాల్లో కూర్చున్న సీట్లు దద్దరిల్లిపోయేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఇవే. ఇది ప్రశాంత్ నీల్ స్టైల్ అనుకొని ఆ అంబియన్స్ లోకి, ఆ మూడ్ లోకి వెళ్తే ఆశాంతం ఆస్వాదించచ్చు. కంప్లైంట్ గా కాదు, కానీ కాస్త లైటర్ వీల్ లో చెప్పుకోవాలంటే కథనానికి మాత్రం ఒక్క చోట నిలకడ ఉండదు. కోల్కతాలో మొదలై అస్సాం వెళ్ళి అక్కడ నుంచి రాయపూర్ దగ్గర మలుపు తిరిగి హైదరాబాద్ లో కాసేపు ఆగి బర్మా బోర్డర్ దగ్గర తేలి చివరికి పాకిస్తాన్ దగ్గరలో ఉన్న కాన్సార్ అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ కి చేరుతుంది. బహుశా పాన్ ఇండియా సినిమా కాబట్టి అలా దేశం మొత్తం ఒక రౌండ్ వేస్తారేమో. అలాగని ఇండియాతోనే ఆగిపోదు. రకరకాల ప్రైవేట్ ఆర్మీలని వేరు వేరు దేశాల నుంచి దింపి వాటి పేర్లు కూడా వరుసగా చెప్పడం జరిగింది. అలా ఇది పాన్ ఇంటర్నేషనల్ సినిమా అయిందనుకో. ఇక సినిమా మేకింగ్ మొత్తం కేజీఎఫ్ పందాలోనే సాగింది. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో, ఏ షాట్ లో ఏ విషయం ఉందో అనిపించేలా అన్ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ లో నడిచింది సినిమా అంతా. అయితే ఎక్కడ కూడా మనిషిని పిండే సన్నివేశాలు, ఎమోషన్స్ లేవు. అయినా కూడా ఒకనొక అనుభూతికి గురి చేసే పాజిటివ్ ఫీలింగ్ తో బయటకు వచ్చేలా చేస్తుంది. బాహుబలిలో సభలో తలనరికే సీన్ లాంటిది ఇందులో కూడా ఉంది. ఆ మొత్తం ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఒక గిరిజన బాలికని ఇబ్బంది పెట్టే ఒక ప్రతినాయకుడిని సంహరించే సీన్ హైలైట్ గా నిలిచింది. ఇక మిగిలిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మహాఘట్టంలో అనిపించాయి. ప్రభాస్ మీద కనుక ఎంత భారీ ఫైట్స్ పెట్టినా కన్విన్సింగ్ గా అనిపించాయి. కంటెంట్ మీద కంప్లైంట్లు ఉన్న టెక్నికల్ గా మాత్రం చాలా పై స్థాయిలో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఆయుపట్టు. 3 గంటల సినిమాని మోయడానికి ఆ నేపథ్య సంగీతమే కారణమైంది. అలాగే కెమెరా వర్క్ కూడా చెప్పుకోదగ్గ విధంగా ఉంది. ప్రథమార్థంగా బాగుందనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలా కాంప్లెక్సిటీగా ఉన్న 2-3 సీన్లు మాత్రం డెప్త్ మూలాన పాస్ అయిపోయింది అనిపిస్తుంది. ప్రభాస్ లుక్ గానీ నటన గానీ పూర్తిగా ఆకట్టుకున్నాయి. శృతి హాసన్ పాత్రలో బరువు లేదు. హీరో గారిని ఎలివేట్ చేయడానికి పనికొచ్చే సీన్స్ లో కనబడింది అంతే. పృథ్వీరాజ్ సుకుమారన్ ఓకే, అతని పాత్రలో సింహభాగం సెకండ్ హాఫ్ పార్ట్ లో చూడాలంతే. ఈశ్వరిరావు బాగా చేసింది. జగపతి బాబుది కూడా కాసేపు కనిపించే పాత్రలానే ఉంది. మిగిలిన నటులంతా ఓకే. ఏది ఏమైనా ఇది పూర్తిగా ముగిసిన కథ కాదు, పార్ట్ 1 మాత్రం. మిగిలిపోయిన చాలా ప్రశ్నలకి సమాధానాలు రెండో భాగంలో చూస్తే తప్ప సంపూర్ణంగా చూసిన ఫీలింగ్ రాదు. పూర్తిగా జడ్జిమెంట్ ఇచ్చినట్టు అనిపించదు. మార్వెల్ తరహా సూపర్ హీరో సినిమాలకి రెగ్యులర్ కమర్షియల్ హీరో సినిమాలకు మధ్య ఉన్న జానర్ని ప్రశాంత్ నీల్ ఎంచుకున్నాడు. అందుకే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే అతిగా మార్వెల్ టైప్ హీరోయిజంలో కాస్త తక్కువగా నడుస్తాయి కేజీఎఫ్ అయినా సలార్ అయినా. వెరైటీ ఆయుధాలు, భారీ గన్స్ షూటింగ్లు ఇందులో కూడా ఉన్నాయి. ప్రభాస్ని ఈ స్థాయి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మధ్యన చూడలేదు. ఫ్యాన్స్ కి మాత్రం ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఫుల్ మీల్స్ అనిపించే అవకాశం ఉంది. లాజిక్లు వెతకకుండా కాన్సార్ నగరం యాంబియన్స్, ఆ గన్స్, ఆ వాయిలెన్స్ నచ్చితే మాత్రం మరింత బాగా ఎక్కుతుంది. బాటమ్ లైన్, హై వోల్టేజ్ యాక్షన్. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.